వెల్కమ్ టు సిటీవీ న్యూస్. హనంకొండ జిల్లా ఎక్సైజ్ క్లబ్ సుబేదారిలో భద్రాద్రి సిటీ 4 జోన్లో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కోశాధికారుల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో చైర్మన్గా పరకాల స్టేషన్ వరంగల్ రూరల్ జిల్లా వెల్పగొండ కొమరయ్య ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ కానిస్టేబుల్ ఎండి అబ్దుల్ కరీం, కోశాధికారిగా హెడ్ కానిస్టేబుల్ ఖమ్మం జిల్లా సున్నం నరసింహాచారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్, కోశాధికారులను ఏకగ్రీవంగా ఎన్నిక కాగా చైర్మన్ పదవికి ఓటింగ్ జరగగా 31 ఓట్ల మెజారిటీతో తీగల శ్రీనివాస్పై వెల్పగొండ కొమరయ్యను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్ కిలా వరంగల్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ రాజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో సిటీ 4 జోన్లో వరంగల్ జిల్లా, హనంకొండ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, జోనల్ జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులు మరియు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సారు మంచి సార్ ఇటు ఈ 14 మందికి ఏ కష్టం వచ్చినా గౌరవ హెడ్ కానిస్టేబుల్ సిటీ4లో ఉన్న 5 జిల్లాల ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గానికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు జరిగిన సిటీ4 ఎలక్షన్లో చైర్మన్గా నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సిటీ4 చైర్మన్ ఈ రోజు నుండి నేను బాధ్యత తీసుకున్నప్పటి నుండి రేపటి నుండి నా ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఏప్రిల్ 11 రోజున మాకు గౌరవ కమిషనర్ గారు 8 పెట్టి మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లను చెట్టుకోగల పుట్టకోలను జిల్లా క్యాడర్ పోస్ట్ తీసుకుపోయి అక్కడక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు. అయితే ప్రధాన కర్తవ్యంగా నేను 8 మీద మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కు నేను అందుబాటులో ఉండి వారికి సహాయం చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముగిస్తున్నాను. వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. పేరు వేలికొండ కొమరయ్య, వరంగల్ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీ, సిటీ4 చైర్మన్. పేరు నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సిటీ4లో వైస్ చైర్మన్గా నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాళ్ళందరికీ మరియు వరంగల్ జిల్లా సిటీ4లో ఉన్న 5 జిల్లాల వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా వాళ్ళకి ఏ సమస్య అయినా హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్ఐ పోయే క్రమంలో మేము డీసీ గారితో ఫైట్ చేసి మా ఎస్ఐ పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇప్పించడంలో నేను చాలా ప్రయత్నం చేస్తాను. మన 8Fలో కూడా మేము సీడీలు పెట్టి మాకు జిల్లాలు మార్చి దూరంగా వేశారు. దాన్ని కూడా మేము డీసీ గారి దృష్టికి, ఈఎస్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా డిప్యూషను, ఫ్యామిలీస్తో వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళ భార్య భర్తలు ఒక్కొక్క దగ్గర ఉద్యోగాలు వేరే రకంగా చేస్తున్నారు. మెడికల్ లోన్లో కూడా బాగా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు నేను, మా కుమరన్న, మా ట్రెజరరు, మళ్ళీ మా సిటీ4లో ఉన్న నాయకులందరూ కలిస్తేనే ఇలా మేము ముగ్గురం ఇక్కడ నిలబడ్డాం. అందరు సాయంతోనే వీళ్ళందరూ మాకు ఎన్నుకున్నందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఖమ్మం జిల్లా తరఫున మా కోరిక ఒకటి ఉంది. ఏఎస్ఐ పోస్టు కూడా పోలీస్ శాఖలో ఏ విధంగా పెట్టారో మన ఎక్సైజ్ శాఖలో కూడా ఆ విధంగా పెట్టాలి. ఎందుకంటే మా 95 అన్నాడు ఇప్పటిదాకా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన కనీసం ఒక ప్రమోషన్ కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము అందరం కలిసి ఏకంగా మొత్తం 31 జిల్లాలో అందరం కలిసి కూడా కమిషనర్ గారి దగ్గర పోరాడి ఏఎస్ఐ ప్రమోషన్ కూడా మేము ఒక బాట తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ అవకాశం
ఇచ్చినందుకు మా CD4 సభ్యులందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఎలక్షన్లో సజావుగా సాగినందుకు మా రాజు సార్కు వాళ్ళ టీం అందరూ ప్రశాంతంగా జరిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా CD4 తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు నరసింహాచారి, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు నా పేరు నరసింహాచారి, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు CD4 తరఫున ట్రెజరర్గా ఎన్నికయ్యాను. అందరికీ ధన్యవాదాలు. నేను నాకు అప్పగించిన విధిని తూచా తప్పకుండా ట్రాన్స్పరెన్సీ మేనర్తో నేను నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విలేకరు సోదరులకి మరి ఎలక్షన్ ఆఫీసర్స్కి 5 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎన్నికైనటువంటి సభ్యులం మేమందరం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ CD4 అనేది ఒక కొత్త నిబంధన ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి 5 జిల్లాలకు చైర్మన్ని, అసోసియేషన్ వైస్ చైర్మన్ని, ట్రెజరర్ని ఎన్నుకోవడం జరిగింది. 2 ఖమ్మం జిల్లా నుంచేమో ట్రెజరరు, కొత్తగూడెం భద్రాద్రి నుంచేమో వైస్ చైర్మన్, వరంగల్ నుంచేమో చైర్మన్ కోరయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. 2 ఏకగ్రీవం జరిగినాయి, 1 ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో ఘన విజయం సాధించినటువంటి మా కోరయ్య గారికి